హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియో దేనికోసం అంటే సంక్రాంతి వచ్చేస్తుంది కదండి. సో సంక్రాంతి కోసం అని చెప్పి కొంచెం షాపింగ్ అయితే చేశాను. సో ఆ షాపింగ్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో షూట్ చేయబోతున్నాను. సో ఎక్కువగా అయితే ఏం తీసుకోలేదు, అంటే ఇండియా ట్రావెల్ చేయడం అది అవ్వలేదు కదా. సో ఇండియా నుంచి కొరియర్ కూడా తెప్పించుకోవడం కూడా కొంచెం కష్టమైంది. సో మాకు ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ నడుస్తుంది అనమాట, దానివల్ల కొరియర్స్ అవి మేబీ లేట్ అవుతాయేమో అన్నట్టుగా కొరియర్స్ కూడా మేమేం పెట్టుకోలేదు. బట్ ఇక్కడ దొరికినవి తీసుకున్నాము లక్కీగా. యాక్చువల్గా అయితే నేను ఎప్పుడు ఇండియా నుంచే సారీస్ కానీ జ్యువెలరీ కానీ ఏదైనా సరే ఇండియా నుంచే తెచ్చుకుంటానండి. రీసెంట్గా నాకు ఇక్కడ ఒక ఆమె పరిచయం అయ్యారనమాట. సో తను ఏంటంటే ఇండియా నుంచి కొన్ని క్లోత్స్ కానీ కొన్ని ఆర్నమెంట్స్ కానీ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కానీ తీసుకొచ్చి ఇక్కడ అనమాట, అంటే ఇండియన్స్ కి ఇక్కడ లోకల్ వాళ్ళకి అందరికీ కూడా తను సేల్ చేస్తూ ఉంటుంది. సో నాకు అన్ఎక్స్పెక్టెడ్ గా తను ఒకసారి నేను యూట్యూబ్ ద్వారానే తను నాకు కొంచెం పరిచయం అయింది. సో తను ఏంటంటే తను అడిగాను అనమాట, సారీస్ అవన్నీ వాళ్ళ ఇంట్లో కొంచెం బల్క్ గా స్టాక్ ఉంచుకుంటుంది ఆమె. సో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసుకుంటానని అన్నాను. కానీ తను ఏంటంటే లేదు, అంటే ఇక్కడ నేనున్న ప్లేస్లో కొంచెం ఇండియన్స్ ఉంటారు కదా, సో నేనే వస్తాను, నా దగ్గర ఉన్న మొత్తం కలెక్షన్ మొత్తం తీసుకొస్తాను, అక్కడ ఉన్న ఇండియన్స్కి మీకు యూజ్ అవుతుంది కదా అన్నారు. సో తను మన ఇంటికి రావడం అయితే అయ్యింది, వచ్చారు. ఇక్కడ కొంత అంటే చాలా మంది ఇండియన్స్ వచ్చారు, కొనుక్కున్నారనమాట వాళ్ళకి ఏమేమి అవసరం ఉంటే అవి. సో ఆ టైంలో నేను కొన్ని తీసుకున్నాను, అంటే సారీస్ తీసుకున్నాను. బేసిక్గా సారీస్ అనేవి ఎక్కువ తీసుకోవడానికి ప్రిఫర్ చెయ్యనండి, ఎందుకంటే ఇక్కడ చాలా కొంచెం ఫంక్షన్స్ ఉంటాయి. అండ్ దట్టు సారీస్ కూడా నేను కట్టుకున్న అకేషన్స్ ఎక్కువ ఉండవు కదా ఇక్కడ. సో అందుకని ఎక్కువ సారీస్ అయితే తీసుకోను. బట్ తన దగ్గర ఉన్న డ్రెస్సెస్ ఏంటంటే నాకు కొంచెం, అంటే నాకు అవి కొంచెం ఫిట్ అవ్వలేదు అనమాట. తన దగ్గర డ్రెస్సెస్ కూడా ఉన్నాయి బట్ నాకు ఫిట్ అవ్వలేదు అవి. అందుకోసం అని చెప్పి ఇంకా నేను సారీస్ అయితే తీసుకున్నానండి. సో ఆ సారీస్ ఏంటో ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో చెప్పాను కదా ఆల్రెడీ, తను ఒకరు మా ఇంటికి ఇట్లా తన క్లాత్స్ కొన్ని అండ్ ఇంకా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇట్లా తీసుకొచ్చారండి. సో అవన్నీ మా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ఇండియన్స్ కూడా వచ్చి వాళ్ళకి ఏమేమి కావాలో అవి చూసుకొని ఎవరికైనా కావాల్సితే వాళ్ళు కొనుక్కున్నారనమాట. సో ఆల్రెడీ ఇందాక నేను వీటిలో ఒకటి తీసుకున్నాను అనమాట, రామ్ పరివార్లో. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ రెండిట్లో ఏం తీసుకోవాలని మా హస్బెండ్ని అడుగుతున్నాను. బట్ తనకైతే ఈ రామ్ పరివార్ లాకెట్తో ఉంది కదా, సో తనకి అది బాగా నచ్చింది. బట్ నేనేంటంటే ఆ పక్కన ఉంది కదా రెడ్ అండ్ గ్రీన్, అది తీసుకున్నాను. ఎందుకంటే లాకెట్తో ఉండేది కొంచెం హెవీగా ఉందన్నమాట వేసుకుంటే. సో అందుకనేసి అది తీసుకోకుండా వితౌట్ లాకెట్తో ఉన్న రామ్ పరివార్ తీసుకున్నాను నేను. సో ఇంకా కొన్ని శారీస్ కూడా తీసుకున్నానండి, అవన్నీ ఈ వీడియోలో కవర్ చేశాను. మీరు ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే తన డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఇస్తాను. సో మీరు తనకి వాట్సాప్ చేయొచ్చు, ఇండియాలో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. తను ఇండియాలో కూడా ఆర్డర్స్ తీసుకుంటుంది, ఇక్కడ మలేషియాలో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఇంకా అయితే నేనేం తీసుకున్నానో చూపిస్తాను. ఇంకా ముందుగా అయితే ఒక 2 సారీస్ తీసుకున్నానండి. బేసిక్గా నా దగ్గర ఎక్కువ గ్రీన్ కలర్ సారీస్ ఉంటాయి, అయినా మళ్ళీ గ్రీన్ కలర్ మీద ఎందుకో ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అనమాట. అది నాకు కూడా తెలీదు. గ్రీన్ కలర్ చూడగానే అది మన దగ్గర గ్రీన్ కలర్ ఉంది అని తెలిసినా కూడా మళ్ళీ అది బాగుంది ఈ సారీ, ఉంటే ఏముందిలే ఇంకో కలర్ ఉంటే నష్టం ఏం లేదులే అన్నట్టుగా సో మళ్ళీ గ్రీనే కొనుక్కుంటాను. ఎవ్రీ టైం ఇదే జరుగుతుంది. ఈసారి అయితే మరీ, అంటే నేను 2 సారీసే తీసుకున్నాను, ఆ 2 సారీస్ కూడా గ్రీన్ అయిపోయినాయి. కాకపోతే కొంచెం డిఫరెన్స్ అయితే ఉందిలేండి కలర్లో. సో ఫస్ట్ సారీ అయితే ఇదండి, ఇది అరిటాక్ కలర్ అంటారు కదా, సో అదనమాట. అంటే లైట్ గ్రీన్ కలర్ అండి, మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ. అండ్ ఇది పేల్ పింక్ అనమాట, బేబీ పింక్ అంటారు కదా, సో అది బేబీ పింక్. అండ్ ఇంకా గ్రీన్ అండి, ఇది చాలా బాగుంది, అంటే క్లాస్ లుక్ ఉంటుంది అనమాట. ఇది కొంచెం అంటే బ్రైట్ కలర్ కాదు కదా, సో కొంచెం డీసెంట్ గా ఉంటుంది ఈ సారీ అయితే. సో దీనికేమో ఈ సారీ మొత్తం ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. సో ఇవేంటంటే అంటే పెద్ద ఫ్లవర్స్ రాలేదు, ఒక నార్మల్ సైజ్ రావడం వల్ల ఈ సారీ చాలా నీట్ గా ఉంది. ఇంకొంచెం పెద్దగా ఉంటే బాగుండకపోదునేమో, ఇది కొంచెం ఓకే మీడియం సైజ్ లో ఉన్నాయని చెప్పి నాకు నచ్చింది అనమాట. సో బ్లౌజ్, ఐ మీన్ ఈ చీర పళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చిందండి, ఇది పళ్ళు ఇట్లా వస్తుంది అనమాట.
సారీ మొత్తం ఇంక ఇట్లానే వస్తుంది. సో ఈ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది. నేను ఫస్ట్ తీసుకున్న సారీ ఇదే తన దగ్గర. చాలా లైట్ కలర్ ఉంది కదా, నీకు సెట్ అవుతుందో లేదో ఎందుకులేని అన్నారు మా హస్బెండ్. కానీ ఇది చాలా క్లాస్గా ఉంటుంది. కలర్ అంటే కొంచెం డీసెంట్గా ఉంటాయి ఇట్లాంటి కలర్స్ అనేవి. నాకు కొంచెం బాగా నచ్చింది అనమాట. చూడగానే ఇది నచ్చింది. అండ్ ఇంకో సారీ కూడా నచ్చింది. అండ్ యాక్చువల్గా మా అమ్మగారికి అయితే ఇంకో సారీ నచ్చింది, నాకు ఇది నచ్చింది. అది కూడా గ్రీనే అనుకోండి, కానీ అది కొంచెం డార్క్గా ఉందన్నమాట. అంటే కొంచెం బ్రైట్ కలర్ ఉంది. సో ఎందుకులే అని చెప్పేసి, చాలా గ్రీన్స్ ఉన్నాయి కదా, ఈ కలర్ అంటే ఈ లైట్ కలర్లో లేదని చెప్పి ఇది తీసుకున్నాను. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి పింక్ ఇచ్చారండి. సో యా, పింక్ బ్లౌజ్ అనమాట. నేను ఈ బ్లౌజ్ ఇక్కడే స్టిచ్ చేయించుకున్నాను. సో ఇది చాలా అంటే ఇక్కడ నాకు ఫస్ట్ టైం అనమాట నేను సారీస్ తీసుకోవడం కానీ ఇక్కడ స్టిచ్ చేయించుకోవడం కానీ ఇవన్నీ ఫస్ట్ టైమే. ఈ లాక్డౌన్ రావడం వల్ల నేను 6 years నుంచి మలేషియాలో ఉన్నాను కానీ నాకు ఇవి ఏం తెలియదు అనమాట. లాక్డౌన్ వచ్చిన తర్వాత మనం ఇండియా వెళ్ళడం అవ్వట్లేదు కదా అని చెప్పి అప్పుడు సర్చ్ చేస్తే తెలిసింది, ఓకే ఇక్కడ ఇండియన్స్కి అంటే మనకు కావాల్సిన డ్రెస్సెస్ కూడా ఇక్కడ సేల్ చేస్తున్నారు, ఇక్కడ ఒక టైలర్ ఉంటారు, మనం కుట్టించుకోవచ్చు. ఇవన్నీ ఈ మధ్యలో నాకు తెలిసినాయి అనమాట. సో తెలిసిన తర్వాత వీళ్ళు కూడా బాగా కుడుతున్నారు, బ్లౌజెస్ కూడా చాలా బాగా కుడుతున్నారు. అండ్ బ్లౌజ్ మొత్తం ఇలానే వచ్చిందండి, పింక్ కలరే వచ్చింది బ్లౌజ్. దీనికి ఇప్పుడు నేను బెల్ట్ టైప్ వస్తుంది కదా, సో ఇక్కడ హిప్ బెల్ట్ వచ్చేలాగా ఆ విధంగా కుట్టించుకున్నాను అనమాట. సో బ్లౌజ్ అయితే పెద్దగా మోడల్ ఏం పెట్టించుకోలేదండి. నేను ఎక్కువగా నెక్ మోడల్స్ గట్రా ఏం పెట్టించుకోను బ్లౌజ్కి. కొంచెం అయితే రౌండ్ నెక్ కానీ లేకపోతే స్క్వేర్ కానీ ఇవే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద టైం రౌండ్ నెక్కే ప్రిఫర్ చేస్తాను. సో హ్యాండ్స్ అంటారా, ఇప్పుడు పర్ణిక పుట్టిన తర్వాత కొంచెం లావ్ అయిన తర్వాత హ్యాండ్స్ అనేవి కొంచెం లావుగా అయ్యాయి అనమాట. సో దానివల్ల ఏంటంటే షార్ట్ హ్యాండ్స్ వేయడం వల్ల ఇంకా కొంచెం లావుగా కనిపిస్తున్నాయి హ్యాండ్స్. సో దానికోసం అని చెప్పి ఇక్కడ ఎల్బో వరకు కుట్టించుకుంటున్నాను అనమాట. అలా కుట్టించుకుంటే మనకి అంటే హ్యాండ్స్ కొంచెం లావుగా ఉన్నా కూడా ఏం కనిపించదు, బ్లౌజ్ అలా చాలా బాగుంటుంది. ఎవరికైనా హ్యాండ్స్ కొంచెం లావుగా ఉంటే అలా ట్రై చేయండి, చాలా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇంకొకసారి ఎప్పుడైనా అంటే ఇంకో వీడియోలో నేను బ్లౌజ్ అసలు ఎట్లా కుట్టించుకోవాలో కూడా నేను చెప్తానండి. ఎందుకంటే చాలా మంది తెలియక చిన్న చిన్న మిస్టేక్సే చేస్తారు, కానీ బ్లౌజ్ ఏంటంటే అంత కష్టపడి కుట్టించుకుంటారు. ఆ బ్లౌజ్ అట్లాంటిది వేసుకోవడం వల్ల చాలా లావుగా ఉన్నట్టు కనిపిస్తారు. చిన్న చిన్నవి కొంచెం కొంచెం చేంజ్ చేసుకున్నాం అనుకోండి, మనం లావుగా ఉన్నా కూడా బ్లౌజెస్లోని శారీస్లో కొంచెం సన్నగా కనిపించేలా కనిపిస్తాం అనమాట. మనం కొంచెం చిన్న చిన్న చేంజెస్ చేస్తే సరిపోతుంది. సో సెకండ్ శారీ వచ్చేసి ఇది. అండ్ ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. యాక్చువల్గా ఈ సారీ ఏంటంటే తను మన ఇంటికి వచ్చేటప్పుడు తీసుకురాలేదన్నమాట. తను ఇక్కడికి వచ్చేటప్పటికి ఆల్రెడీ తను ఉన్న ప్లేస్లోని ఉన్న ఇండియన్స్ అందరూ తన దగ్గర ఉన్న సారీస్ అవన్నీ పండగ కదని చెప్పి ముందరే తీసేసుకున్నారు అనమాట. సో తన దగ్గర చాలా తక్కువ స్టాక్ ఉంటే ఆ తక్కువ తీసుకొచ్చింది ఇక్కడికి. కాకపోతే ఏంటంటే మళ్ళీ సెకండ్ టైం స్టాక్ తెప్పిస్తాను, మీకు ఎవరికైనా నచ్చితే నాకు ముందుగా చెప్తే. అంటే తన దగ్గర కొన్ని పిక్స్ ఉన్నాయన్నమాట, పిక్స్ షేర్ చేసింది నాకు. వీటిలో ఏమైనా మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను అవి తెప్పిస్తానండి సెకండ్ టైం కొరియర్ తెప్పించినప్పుడు అన్నారు. నాకు ఒక 30 పిక్స్ వరకు పంపించింది అనమాట తను. సో ఆ 30 పిక్స్లో నేను ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. లాస్ట్ టైం ఒకసారి ఈ కలర్ కోసం అని చెప్పి ఒక బ్లౌజ్ అంటే ఒక సారీ ఆర్డర్ పెట్టాను, బట్ అది ఇది అంటే లెమన్ ఎల్లో కదా, లెమన్ ఎల్లో ఆర్డర్ పెడితే అది డార్క్ బంతిపువ్వు రంగు అంటారు కదా, సో ఆ రంగు వచ్చిందనమాట. అది చాలా డిసప్పాయింట్ అయ్యాను. సో అప్పటి నుంచి లెమన్ ఎల్లో ఎప్పుడైనా డైరెక్ట్గా షాప్లోకి వెళ్ళే కొనుక్కోవాలి అని ఎప్పుడు ఫిక్స్ అయ్యేదాన్ని. బట్ మళ్ళీ దీని దగ్గర చూసిన తర్వాత కొంచెం టెంప్ట్ అయ్యాను అనమాట. లెమన్ ఎల్లో కదా బాగుంటుందని చెప్పి. అసలు ఎలా వస్తుందో నాకు కొంచెం కూడా ఐడియా లేదు. తను కొరియర్ తెప్పించిన తర్వాత కూడా నేను చాలా టైమ్స్ అడిగాను అనమాట. అంటే తన దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవడానికి నాకు ఒక 2 days పట్టింది. సో ఈ గ్యాప్లో అడుగుతా ఉన్నాను అనమాట, అది నిజంగానే లెమన్ ఎల్లోనే వచ్చిందా లేకపోతే కొంచెం డార్క్గా ఏదైనా వచ్చిందా అని చాలా టైమ్స్ అడిగానండి. బట్ సారీ మాత్రం చాలా బాగుంది, క్లాత్ కూడా చాలా బాగుంది, అంటే చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే. అండ్ దీనికైతే గ్రీన్ కలర్ వచ్చిందండి, డార్క్ గ్రీన్ కలర్ వచ్చింది. ఈ 2 కాంబినేషన్ చాలా బాగుంది. అండ్ ఈ శారీ అయితే చాలా మందికి నచ్చింది. బట్ నేను ముందుగా అంటే ప్రీ బుకింగ్ చేసుకోవడం వల్ల తను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఎవరికి సేల్ చేయలేకపోయింది అనమాట. ప్రీ బుకింగ్ వల్ల నాకు బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు తన దగ్గరికి కొరియర్ వస్తుంది కదా, కొరియర్ రాగానే అక్కడికి మనం వెంటనే వెళ్తే అక్కడ ఉన్న వాటిలో మనం సెలెక్ట్ చేసుకోగలుగుతాము.
ప్రీ బుకింగ్ అయిపోవడం వల్ల పాపం ఇది ఎవరికి నచ్చినా కూడా తను ఎవరికి ఇవ్వడానికి కూడా ఛాన్స్ లేదు, ఆల్రెడీ నేను బుక్ చేసేసుకున్నాను అని చెప్పి. చాలా బాగుంది ఇదైతే సారీ, నాకు చాలా నచ్చింది. కాకపోతే ఏంటంటే ఇది మరీ పెద్దవాళ్ళకి అంత బాగుంటదేమో, ఎందుకంటే ఇది కొంచెం షిమ్మర్ లాగా షైన్ అవుతుందండి. సో మనం ఏమైనా బయటికి వెళ్ళేటప్పుడు ఫంక్షన్స్ లో కొంచెం బయటికి వెళ్ళి ఆ లైటింగ్ కి ఇది కొంచెం మెరుస్తుంది అనమాట. సో పెద్దవాళ్ళు ఇది మెరుస్తుంది కదా, మెరిచేవి వేసుకుంటే ఓకే, వాళ్ళకి అది నచ్చితే. కొంతమంది ప్రిఫర్ చేయరు కదా, సో అందుకే చెప్తున్నాను. సో నార్మల్ ఏజ్ వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. అసలు మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉంటుంది, కొంచెం షైనింగ్ అయితే వస్తుంది. సో ఇది లెమన్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్. దీనికి కూడా అంచు కూడా చాలా పెద్దదే వచ్చిందండి, ఈ సైజ్ వచ్చింది అంచు అయితే. సో ఇంత పెద్ద అంచు వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది సారీ మొత్తం ఇలానే ఉంది. అండ్ పళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చింది అనమాట, గ్రీన్ కలర్ వచ్చింది. అండ్ ఈ గ్రీన్ మీకు ఈ ఎల్లో మీద కన్నా ఈ గ్రీన్ లో క్లియర్ గా కనిపిస్తుంది, కొంచెం షిమ్మర్ కలర్ అంటే కొంచెం షైన్ అవుతుందని ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి గ్రీన్ కలర్ వచ్చిందండి. సో గ్రీన్ కలర్ అంటే మొత్తం గ్రీన్ కలర్ వచ్చేసింది అనమాట. నేనేంటి మొత్తం గ్రీన్ కలర్ వచ్చేసింది కదా, అంత సెట్ అవుతుందో బాగుంటుందో బాగోదో అని చెప్పేసి శారీలోనే కొంచెం పీస్ తీయించేసి ఇక్కడ హ్యాండ్స్ దగ్గర ఇట్లా వేయించుకున్నాను. అండ్ ఏంటంటే బ్లౌజ్ మొత్తం మనకి ఈ గ్రీన్ ఇచ్చారు, అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చింది అనమాట, మొత్తం ఇదే ఇచ్చారు. అంటే మొత్తం బాడీ ఉంటుంది కదా, బ్లౌజ్ యొక్క బాడీ మొత్తం ఇది వేయించుకున్నాను. హ్యాండ్స్ కొంచెం అంటే నేను బుట్ట చేతులు ఇట్లా పెట్టించుకున్నాను అనమాట. సో దీనికి ఏంటంటే ఇదే సేమ్ ఇక్కడ అంటే ఈ ప్లేస్ లో వేస్తే అంత లుక్ రాదని చెప్పి చెప్పాను కదా, సారీకి కొంచెం పెద్ద అంచు ఇచ్చారని చెప్పి. సో ఆ అంచు అక్కడిది సారీలో తీసి ఇక్కడ వేయించాను. సో ఆ సారీలో పీసే తీసి ఇక్కడ అండ్ ఇక్కడ ఈ ఫ్రిల్స్ అయితే చాలా బాగా పెట్టాడండి. టైలర్ షాప్ నేను ఫస్ట్ టైం ఇచ్చాను అనమాట. ఫస్ట్ టైం నాకు తెలీదు, అంటే ఈ శారీస్ తీసుకున్న ఆవిడ నాకు ప్రిఫర్ చేసింది ఆ టైలర్ ని కూడా. సో చాలా బాగా కుట్టాడు బ్లౌజ్ అయితే నాకు. అండ్ చాలా అంటే నార్మల్ గా ఫ్రిల్స్ అనేవి కొంచెం దగ్గరగా పెడితే మీకు చాలా నీట్ గా ఎలివేట్ అవుతుందండి. సో చాలా నీట్ గా కుట్టాడు, నాకు అసలు చాలా బాగా అనిపించింది బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా. అండ్ యాజ్ యూజువల్ చెప్పాను కదా, నేను పెద్దగా డిజైన్స్ ఏం పెట్టించుకోను, అంటే నెక్ కి ఓన్లీ ఎక్కువ కూడా ప్రిఫర్ ఎప్పుడు హ్యాండ్స్ కొంచెం అంటే కొంచెం ఎంతో అట్లా కొంచెంగా హ్యాండ్స్ కైనా కొంచెం డిజైన్ ఏదో చేయించుకుంటా గానీ నెక్ కి ఎక్కువగా ప్రిఫర్ చేయను అనమాట, రౌండ్ నెక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో ఇది బ్లౌజ్ అయితే ఇది నేను వేసుకున్న తర్వాత సంక్రాంతి భోగికి నేను ఇవి సారీస్ కట్టుకునేటప్పుడు పిక్స్ అనేవి నేను పెడతానండి నా ఛానల్లో. సో అప్పుడు మీకు తెలుస్తుంది అసలు ఇది ఎలా ఉంటుందని. బేసిక్ గా ఇప్పుడే కట్టుకొని చూపించచ్చు, కాకపోతే పండక్కి కదా కొత్త బట్టలు అప్పుడు కట్టుకుందామని చెప్పి ఇప్పుడైతే పిక్స్ అనేవి షేర్ చేయలేకపోతున్నాను. అండ్ ఇప్పుడు పర్ణికాకి అయితే ఒక డ్రెస్ తీసుకున్నాను, అంటే పర్ణికాకి ఒక ఫ్రాక్ తీసుకున్నాం. తెలిసిందే కదా తనకి గుండు చేంజ్ చేసాం కదా, సో గుండు చేంజ్ చేయడం వల్ల తనకి లంగా జాకెట్లు అట్లాంటివి వద్దు, అంటే ట్రెడిషనల్ ఎందుకు, హెయిర్ లేదు కదా ట్రెడిషనల్ వద్దు. సో కొంచెం ఫ్రాక్స్ ఇట్లాంటివి తీసుకుంటే బెటర్ అన్నట్టుగా ఫ్రాక్ కూడా తీసుకున్నాను. సో ఫ్రాక్ తీసుకున్న తర్వాత ఒక లంగా జాకెట్ కూడా తీసుకున్నాను. అంటే భోగి పళ్ళు వేద్దాము, ఎవ్రీ ఇయర్ తనకి భోగి పళ్ళు వేస్తాం అనమాట. అంటే ఇప్పుడు తనకి అంటే ఇప్పటికీ టూ టైమ్స్ వేసాం భోగి పళ్ళు, అండ్ థర్డ్ టైం కూడా ఎందుకు ఆపడం వేద్దామని అనుకుంటున్నాను. బట్ భోగి పళ్ళు దొరికితే వేస్తాను, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఎవరో ఒకరు ట్రావెల్ చేస్తారు. డిసెంబర్ నెలలోని మొత్తం ఆఫీస్లో ఇయర్ ఎండింగ్ లీవ్స్ ఉంటాయి కదా, సో అవన్నీ యూజ్ చేసుకొని కొంతమంది ఎవరో ఒకరు ఇండియా వెళ్తారు, మళ్ళీ ఫెస్టివల్ టైంకి ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళతో ఎప్పుడు మేము భోగిపళ్ళు తెప్పించుకునే వాళ్ళం అనమాట. సో ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు కాబట్టి భోగిపళ్ళు కూడా ఇండియా నుంచి తెప్పించుకోవడం అవ్వలేదు. బట్ ఇక్కడ ఇండియన్ స్టోర్ ఉంటుంది కదా, అక్కడైతే చెప్పాము వాళ్ళు తెప్పిస్తాము, వస్తే కాల్ చేస్తాం ఇట్లా చెప్పారు. లక్కీగా ఉంటే ఇంకా అప్పుడు భోగిపళ్ళు వేద్దామని చెప్పి. సో ఇదైతే రెడీమేడే తీసుకున్నానండి పాపకి. అండ్ నేను ఇప్పుడు ఈ శారీస్ కాస్ట్ కూడా ఇక్కడ రాస్తానన్నమాట మీకు. అంటే నేను ఇక్కడ మలేషియా రింగెట్స్ లో కొనుక్కున్నాను కదా, సో నేను ఇండియాలో అది ఎంత కాస్ట్ అనేది నేను మీకు మెన్షన్ చేస్తాను. అండ్ మీకు కావాలనుకుంటే తను మలేషియాలోనే కాదు ఇండియాలో కూడా అంటే ఆర్డర్స్ ఇస్తుంది అనమాట. ఇండియాలో కూడా తనకి ఏదో వాట్సాప్ గ్రూప్ ఉన్నది. సో మీకు కావాలంటే ఆ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను, మీరు ఇండియాలో కూడా ఇవి ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ పాప లంగా జాకెట్ వచ్చి ఇట్లా, బ్లౌజ్ ఇలా వచ్చిందనమాట. అండ్ లంగా వచ్చేసి మొత్తం ఇట్లా వచ్చింది.
లాస్ట్లో ఇట్లా కొంచెం చిన్న ఏదో అంచు వచ్చింది అనమాట. బేసిక్గా పర్ణికాకి బ్లూ కలర్ ఉంది కానీ రెడ్ కలర్ లేవు, ఎక్కువ పింక్ కలరే ఉన్నాయన్నమాట లంగా జాకెట్లు కూడా. బేసిక్గా నేను ఎక్కువ ప్రిఫర్ చేయను లంగా జాకెట్లు. తనకి ఏంటంటే కొంచెం గేర్గా, అంటే గేర్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, లైక్ పెద్ద పెద్దగా ఉండే ఫ్రాక్స్ అట్లాంటివి తనకి చాలా ఇష్టం అనమాట. తను ఎట్లా అంటే మమ్మీ ప్రిన్సెస్ డ్రెస్ వెయ్యి అంటది. తనకి అట్లాంటివి ఇష్టం, కానీ నేను అస్సలు అట్లాంటివి ప్రిఫర్ చేయనండి తనకి. తను ఆ ఫ్రాక్ వేసుకుంటే నాకు కొంచెం గాబరాగా ఉంటుంది అనమాట. తనకి ఎప్పుడు ఇప్పేసి నార్మల్గా సాఫ్ట్గా ఉండే డ్రెస్ వేద్దామా అన్నట్టుగా ఉంటుంది. సో సింపుల్గా ఇది తీసుకున్నాను. ఇది కొంచెం అంటే ఇవి గుచ్చుకుంటున్నాయి, అంటే ఈ వర్క్ ఉంది కదా, ఈ వర్క్ కొంచెం గరుగ్గానే ఉంది. కాకపోతే ఇక్కడ మనకి ఎక్కువగా ఛాన్సెస్, అంటే ఎక్కువ చాయిస్ లేదనమాట. ఏం దొరికితే అవే అన్నట్టుగా కొంచెం ట్రెడిషనల్ వేర్ ఉండాలి కదా అన్నట్టుగా ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ నేనైతే శారీస్ 2 తీసుకున్నాను. కాకపోతే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా, అవి కొంచెం ఎక్కువే తీసుకున్నానండి. సో అవి ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తాను మీకు. వీటి కాస్ట్ కూడా నేను మెన్షన్ చేస్తాను, మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. ఫస్ట్ అయితే ఇది చూపిస్తున్నాను. అండ్ రామ్ పరివార్ అంటారు కదా, సో అదనమాట. ఇది వేసుకుంటే ఇలా వస్తుంది. సో చాలా బాగుంది. దీనికన్నా ఇంకోటి ఉంది, అది కూడా చాలా బాగుంది. బట్ నేను అది దానికి కొంచెం లాకెట్ వచ్చి ఇంత చాలా పెద్ద లాకెట్ వచ్చింది. నాకు ఎందుకో అంటే మా హస్బెండ్కి అది నచ్చింది, నాకెందుకు అదేంటంటే కొంచెం మరీ హెవీగా ఉన్నట్టు అనిపించింది అనమాట. యాక్చువల్గా ఇదే నాకు హెవీ, ఎందుకంటే నేను కొంచెం సింపుల్గా వేసుకోవడానికి మ్యాక్సిమం అట్లానే ట్రై చేస్తాను, ఎక్కువగా హెవీగా వద్దనుకుంటాను. బట్ ఇప్పుడు కొంచెంగా హెవీగా తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. అంటే నాకు వీడియోస్కి కొంచెం నీట్గా కనిపించాలి కదా అన్నట్టుగా. సో ఇదైతే చాలా బాగుందండి. సో ఇట్లాంటిది నేను ఇంకా నా ఫ్రెండ్ ఇద్దరం తీసుకున్నాము. తనది ఫుల్ గ్రీన్ అనమాట, నాది వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్. సో దీనికి ఇది చాలా బాగుంది. దగ్గర నుండి కూడా నేను మీకు ఫోటో షేర్ చేస్తాను. సో దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా వచ్చాయన్నమాట. సో చాలా చాలా బాగుంది. అండ్ నా దగ్గర ఉన్న ఆల్మోస్ట్ అన్ని నెక్ సెట్స్ కి గ్రీన్ రెడ్ కాంబినేషనే ఉంటుంది. అంటే నా దగ్గరే కాదు, ఆల్మోస్ట్ వాళ్ళు సేల్ చేసేటప్పుడు కూడా అట్లానే ఉంటాయేమో వాళ్ళ దగ్గర. సో నేను ఎక్కువగా గ్రీన్ రెడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను. ఆల్మోస్ట్ నా దగ్గర గ్రీన్ శారీస్ ఎక్కువ ఉంటాయి కదా, సో అట్లా గ్రీన్ రెడ్ కూడా నాకు సెట్ అయిపోద్ది. ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయండి. సో ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడ లాస్ట్ లో డ్రాప్ లో వచ్చి దీనికి రామ్ పరివార్ వచ్చిందనమాట. సో ఇక్కడ చిన్నగా ఒక చిన్న హోల్ ఉంది. మీరు కావాలనుకుంటే దీనికి ఏమైనా పర్ల్స్ అట్లాంటివి కూడా మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. బట్ ఇంకొంచెం పెద్దగా వస్తుంది అనమాట ఇయర్ రింగ్. బట్ ఇది ఓకే, ఇట్లా బాగానే ఉందని చెప్పి నేను ఇట్లా వదిలేసాను వీటిని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది తీసుకున్నాను. ఇది చాలా నీట్గా ఉంది, ఇలా పెట్టుకుంటే కూడా చాలా బాగుంది. అండ్ ఇదైతే నేను అంటే తన మా ఇంటికి వచ్చారు కదా, తన దగ్గర తీసుకోలేదు, ఇది ఇక్కడ షాప్లోనే తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చి మనకి ఒక 360 అట్లా పడిందండి. సో 360 అంటే నాకు వర్తబుల్ అనిపించి కొనుక్కున్నాను. బేసిక్గా నేను బిఫోర్ మ్యారేజ్ కూడా నేను అసలు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అంటే డిఫరెంట్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి, డిఫరెంట్గా కొంచెం ఏమైనా నెక్ సెట్స్ వేసుకోవాలి, ఇట్లాంటివి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా తర్వాత అంటే సారీస్కి సెట్ అయ్యేలాగా అన్నట్టుగా అన్ని కొనుక్కుంటున్నాను అనమాట. సో అట్లా తీసుకున్నాను. ఇది నాకు చూడగానే చాలా బాగా నచ్చింది. అంటే ఇది వైట్ స్టోన్స్ వచ్చి లోపల గోల్డ్ ఫినిషింగ్ వచ్చింది అనమాట. సో చాలా అంటే చాలా బాగుందండి. సింపుల్గా ఉంది, చాలా నీట్గా ఉంది. అండ్ దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి. అండ్ మనకి 360కి ఒక నెక్ సెట్ వచ్చి దాంతోపాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చిందంటే ఓకే కదా అన్నట్టుగా తీసుకున్నాను. సో ఇయర్ రింగ్స్ ఇట్లా ఉన్నాయి. సో చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే. సో నెక్స్ట్ అయితే బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను, నల్ల పూసలు తీసుకున్నాను. సో ఇవి తన దగ్గర తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 1000 అట్లా పడింది అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది. అండ్ దీనికైతే అసలు
ఇది అంటే ఎక్కువ లైన్స్ వచ్చినాయి, ఒక 6 లైన్స్ అట్లా వచ్చింది, చాలా నీట్ గా ఉంది. ఆల్రెడీ నేను దీన్ని లాస్ట్ వీడియోలో నేను వేసుకున్నాక కూడా చాలా బాగుంది. నేను ఆ పిక్స్ కూడా షేర్ చేస్తాను ఎట్లా ఉన్నాయో అనేది. సో ఇది తీసుకున్నాను. దీనికి ఇయర్ రింగ్స్ ఏం లేదు, సింపుల్ గా ఇట్లేదు ఒకటే అనమాట. అండ్ ఇంకో నెక్ సెట్ తీసుకున్నాను. సో ఇది ఆ నెక్ సెట్, లైక్ ఇవన్నీ కెంపులు అంటారు కదా, కెంపు సెట్ లాగా. సో అలా ఉంది కదా, కొంచెం ట్రెడిషనల్ గా రెడీ అయ్యేటప్పుడు ఇది బాగుంటుందని చెప్పి తీసుకున్నానండి. సో యా ఇలా ఉంటుంది. ఇది ఏంటంటే ఫుల్ గా ట్రెడిషనల్ గా, అంటే మొత్తంగా ట్రెడిషనల్ గా రెడీ అయినప్పుడు చాలా బాగుంటుంది. కొంచెం మోడర్న్ గా రెడీ అయ్యేటప్పుడు, బట్ సెట్ కాదు కానీ మొత్తం ట్రెడిషనల్ గా రెడీ అయినప్పుడు చాలా నీట్ గా ఉంటుంది ఇది. సో ఇలా వచ్చింది అనమాట. సో దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి. దీని ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చాయి అనమాట. బట్ ఇవి నాకు సెట్ కావు. నేను ఇయర్ రింగ్స్ అయితే నాకు అంత నచ్చలేదు. ఎందుకంటే ఇవి నాకు ఏమంటారు, ఈ ప్లేస్ లో ఉంటాయి కదా, కొంచెం హ్యాంగ్ గట్ట అవ్వదు. బట్ ఇవి కొంచెం పెద్ద వాళ్ళకైతే బాగుంటాయి, నాకు సెట్ కాదు. బట్ ఆ సెట్ తో వచ్చింది కదా అన్నట్టుగా తీసుకున్నాను. ఆ సెట్ కూడా నాకు ఆ సెట్ ఆల్మోస్ట్ ఒక 600 ఆ రేంజ్ లో వచ్చిందండి ఆ సెట్ కూడాను. సో చాలా బాగుంది. అండ్ ఆ సెట్ నేను తీసుకున్న తర్వాత అండ్ మా ఫ్రెండ్స్ కూడా నచ్చి మా ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు, వాళ్ళకు కూడా బాగా నచ్చింది అనమాట ఆ సెట్ అయితే. అండ్ ఇంకా నెక్ సెట్స్ అయితే ఇవే తీసుకున్నాను ఈ ఫెస్టివల్ కి. సో నెక్ సెట్స్ ఆల్మోస్ట్ ఇవే ఎక్కువ, ఎందుకంటే ఓన్లీ 2 సారీసే తీసుకున్నాను. కాకపోతే నెక్ సెట్స్ అయితే 4 తీసుకున్నాను. బట్ ఎప్పుడు వేసుకుంటానో ఏమో ఐడియా లేదు, చూద్దాం ఎప్పుడు ఎట్లా రెడీ అవుతాను అనేది. సో ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను. సో యా ఇదైతే ఒక పెయిర్ అండి. దీని కాస్ట్ అయితే చాలా తక్కువ, మనకి ఆల్మోస్ట్ ఇది నాకు ఒక 220 రూపీస్ అట్లా పడింది ఇయర్ రింగ్స్ అయితే. సో 220 అంటే ఓకే, నాకు చాలా వర్తబుల్ అనిపించింది అనమాట. ఎప్పుడు నేను ఇండియా వచ్చినా కూడా ఏమవుతుందంటే నాకున్న టైంకి నేను షాప్స్కి వెళ్ళి వెతుక్కోవడం ఇవన్నీ కొంచెం తక్కువ టైమే ఉంటుంది. ఆన్లైన్లోనే ఎప్పుడు ఇక్కడి నుంచి నేను వచ్చే ముందు ఆన్లైన్లో బుక్ చేసేసుకుంటాను, వచ్చి తీసుకొచ్చేస్తాను అంతే. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చి ఇవైతే చాలా బాగున్నాయి. సో యా ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఇది నడుస్తుంది కదా ఈ మోడల్ అనేది కొంచెం. సో అందుకే ఇవి తీసుకున్నాను. ఇవి తన దగ్గర తీసుకున్నానండి, ఇంటికి వచ్చారు కదా ఆవిడ దగ్గర తీసుకున్నాను ఇవి కూడా నేను. సో యా ఇవి కూడా దీని కాస్ట్ వచ్చేసి ఇవి కూడా అంతే 1100-1200 అలా పడినాయి అనమాట ఇయర్ రింగ్స్ కూడా. ఇవి చాలా బాగున్నాయి. ఆ నెక్ సెట్ ఇయర్ రింగ్స్ రామ్ పరివార్ చూపించాను కదా, సో రామ్ పరివార్కి ఇవి వేసుకుంటే చాలా బాగుంటాయి. అంటే రామ్ పరివార్కి వచ్చిన ఇయర్ రింగ్స్ కన్నా ఇవి వేసుకుంటే చాలా లుక్ ఉంటుంది. సో నేను అవి కూడా పిక్స్ అన్ని షేర్ చేస్తాను మీకు క్లియర్ గా ఇవన్నీను. సో యా ఇంకోటి గ్రీన్ కలర్ తీసుకున్నాను ఇయర్ రింగ్స్. ఇవైతే నాకు 170 రూపీస్కి వచ్చాయండి ఈ ఇయర్ రింగ్స్ అయితే 170. సో ఇందాక గ్రీన్ సారీ చూపించాను కదా, సో వాటికి సెట్ అవుతాయి అన్నట్టుగా తీసుకున్నాను అనమాట. బట్ అంటే ఆ సారీ మీదకి వేసుకుంటానో లేదో తెలియదు, బట్ కలర్ మ్యాచ్ అవుతుందని చెప్పి తీసుకున్నాను ఇవి. అండ్ ఇంకో ఈ ఆక్సిడైజర్ ఉంటుంది కదా, సో వాటిలో ఇట్లాంటి ఇయర్ రింగ్స్ అనమాట. కొంచెం ఏదో పైన ఒక లీఫ్ లా వచ్చేసి కింద హ్యాంగింగ్ లాగా ఒక బొట్టు వచ్చింది, చాలా నీట్ గా ఉన్నాయి, క్యూట్ గా కూడా ఉన్నాయి ఇవి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇవి కూడా అంతే ఆల్మోస్ట్ 170 రూపీస్ అట్లా పడ్డాయి. ఆ బుట్టలు కూడా 170 అండి, అంటే ఈ బుట్టలు ఇవి 170 రూపీస్కి పడ్డాయి, ఇవి కూడా 170 వచ్చినాయి. అండ్ ఫైనల్ గా ఇప్పుడు నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ కూడా షాప్ లో తీసుకున్నాను. ఇవి షాప్ లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి ఇవి కూడా 360 రూపీస్ అట్లా పడ్డాయి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి ఇయర్ రింగ్స్. బేసిక్గా నేను ఇంత పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోను, ఎప్పుడైనా గోల్డ్ కొనుక్కున్నా కూడా పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ కొనుక్కోను నేను, నాకు అసలు నచ్చదు, ఓన్లీ స్టడ్సే పెట్టుకుంటాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్సెస్కి ఏంటంటే ఇలా ఉంటేనే బాగుంటున్నాయి. సో అందుకోసం అని చెప్పి కొనుక్కున్నాను, ఎప్పుడు కొనుక్కోలేదు, ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. అసలు నా దగ్గర అంటే నాకు ఇట్లాంటి సెట్ అవుతాయా లేవో కూడా ఐడియా లేదు, బట్ నేను ఒక్కొక్కటి చూస్ చేసుకొని కొనుక్కుంటున్నాను.
సో కొంచెం నేనేంటంటే ఏమైనా ఒక షాపింగ్ చేసేటప్పుడు కొంచెం పర్టికులర్ గా ఉంటాను అనమాట. ఏమైనా సారీస్ కానీ ఇట్లా జ్యువెలరీ కానీ ఏమైనా తీసుకునేటప్పుడు కూడా కొంచెం బాగా ఆలోచించి తీసుకుంటాను. ఆలోచించి తీసుకుంటానంటే నాకు బాగా ట్రయల్ వేసుకుని నాకు బాగా సెట్ అవుతాయి అని నేను ఫిక్స్ అయిన తర్వాత ఇంకా నాకు నచ్చితే నేను డెఫినెట్ గా కొనేసుకుంటాను. ఏదో బాగుందని తీసుకోను, నాకు సెట్ అయితే అని ఫిక్స్ అయితేనే తీసుకుంటాను. ఈ సంక్రాంతి షాపింగ్ అయితే ఇదేనండి. ఇంకా ఇండియా వెళ్ళుంటే ఇంకొంచెం ఎక్కువ క్లాత్స్ ఉండేవి, అంటే సారీస్ డ్రెస్సెస్ ఇట్లా కొంచెం ఎక్కువ ఉండేవి. బట్ ఇండియా వెళ్ళకపోవడం వల్ల ఇక్కడ ఈ మాత్రం ఇట్లానే తీసుకున్నాను అనమాట. మీకు ఆవిడ డీటెయిల్స్ అయితే నేను అన్ని షేర్ చేస్తానండి. సో ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి, నేను మీకు వాళ్ళ నెంబర్స్ అవన్నీ ప్రిఫర్ చేస్తాను. సో మీరు వాళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కమెంట్. ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తుంటే నా వీడియో ఏది మిస్ కాకుండా చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలిసే వరకు బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ మీ నీలిమ.